హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్. టుడేస్ రెసిపీ టమాటో రైస్. లంచ్ బాక్స్కి చాలా ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులోనే 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకున్నాను. మొత్తం నెయ్యితో కాకుండా ఆయిల్ నెయ్యి కలిపిన కాంబినేషన్లో చేస్తాను, చాలా బాగుంటుంది. గీ మొత్తం మెల్ట్ అయ్యే వరకు హీట్ చేయాలి. ఇందులో 3 పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం లైట్గా ఫ్రై అవనివ్వండి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు స్లైసెస్గా తీసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కుక్ అవ్వాలి. ఇందులోనే 3 లవంగాలు, 3 దాల్చిన చెక్క, 1 స్టార్ అనాసి వేసి మళ్ళీ వేయించుకోండి. ఇలా వేగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయల్లో 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న 3 పెద్ద టమాటాలని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని టమాటాలు పూర్తిగా మగ్గే వరకు కుక్ అవనివ్వాలి. టమాటాలు మంచిగా పండినవి తీసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. నూనె పైకి తేలి టమాటాలు పూర్తిగా ఉడికిపోయే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. టమాటాలు పూర్తిగా కుక్ అయిపోయినాయి. ఫ్లేవర్తోనే మీకు అర్థమైపోతుంది. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అందులోకి కరివేపాకు, తరుక్కున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఆయిల్ పూర్తిగా పైకి తేలుతోంది. టమాటాలు పూర్తిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మసాలా ఫ్లేవర్ దానికి పట్టేలాగా ఉంచండి. 1/2 స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బాగా తిప్పుకొని మొత్తం అంతా కర్రీ అంతా మిక్స్ అయిపోయేలాగా బాగా కుక్ అవనివ్వండి. ఇప్పుడు ముందుగా వండుకొని పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ మరీ వేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేయండి. టమాటో గ్రేవీ రైస్కి మొత్తం పట్టేలాగా తిప్పుకోవాలి. మొత్తం పూర్తిగా కలిసేలాగా తిప్పండి. రైస్ మొత్తానికి సమంగా అంతా కర్రీ పట్టేలాగా తిప్పండి. అవసరం అనుకుంటే ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ టమాటో రైస్ రెడీ. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. చివరిగా తరుక్కున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేయండి.
రైతాతో కానీ ఎగ్ కర్రీతో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.